నేటి పునీతులు పునీత స్టీఫెన్ గారు. చూడుడు, పరలోకము తెరువబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. మంగళవారం, డిసెంబర్ 26, 2023. మొదటి పఠనం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8 నుండి 10 మరియు 7వ అధ్యాయం 54 నుండి 59 వచనాలు. సైఫాను దైవానుగ్రహముతో శక్తితో నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను, సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థన మందిరానికి చెందిన స్వతంత్రులు అనువారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాంద్రియుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరి కొందరు సైఫానుతో వాదింప మొదలు పెట్టిరి. మాటలాడుట యందు అతడు కనపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి, అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను సైఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా, అతనికి దేవుని మహిమ, దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుట కనబడెను. అప్పుడతడు, చూడుడు, పరలోకము తెరువబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసికొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా సైఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభువు వాక్కు.